మిత్రులందరికీ ఈ రెండు నియోజకవర్గాలు పరకాల భూపాలపల్లి వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా। త్వరలోనే మనం అందరం ముద్దుగా పిలుచుకునే మనం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న రాబోతున్నాడు। వారి ఉపన్యాసం వినాలని చెప్పి మీరందరూ ఉపలాట పడుతున్నారు। మే 13వ తారీఖున లోకసభకు ఎన్నికలు జరుగుతున్నాయి। ఈ లోకసభ ఎన్నికలలో ప్రధానమైన పోటీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యన ఉండబోతున్నది। గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ కోరగబెట్టింది ఏమీ లేదు। భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ, తెలంగాణ ఏర్పాటును అవమానించిన పార్టీ, తెలంగాణకు అదనంగా నిధులు కానీ, తెలంగాణకు ఒక ప్రాజెక్టు కానీ, తెలంగాణకు ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, తెలంగాణకు ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానీ, తెలంగాణకు ఏ రకమైన ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఇవ్వని భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు ఓట్లు అడగడానికి వస్తున్నది। వాస్తవంగా తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు। కారణం ఏంటంటే ఈ 10 ఏళ్ల పాలనలో బీజేపీ ద్వారా మనకు జరిగింది ఏమీ లేదు। దానికి భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో పేద వర్గాల పట్ల, దళిత వర్గాల పట్ల, మైనారిటీ వర్గాల పట్ల, కార్మికుల పట్ల, ప్రజల మహిళల పట్ల, రైతుల పట్ల, వాళ్ళ అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నది। వాళ్ళ సమగ్ర అభివృద్ధి కొరకు గతంలో అనేక ప్రణాళికలు రచించింది। ఇప్పుడు బ్రహ్మాండంగా 6 గ్యారంటీల పేరిట, 5 న్యాయ పేరిట మన ముందుకు ఎజెండాను తీసుకొచ్చింది, మేనిఫెస్టోని తీసుకొచ్చింది। అందులో చాలా స్పష్టంగా సమాజంలో సమానత్వం తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నది। దేశంలో భారతీయ జనతా పార్టీ మతతత్వాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది। మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పాపం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నది। కానీ కాంగ్రెస్ పార్టీ సమాజంలో ప్రేమను పంచే ప్రయత్నం చేస్తున్నది। ఇవాళ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నారు। ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉన్నది। కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మన తీర్పు ఉండవలసిన అవసరం ఉన్నది। దయచేసి మీ అందరినీ నేను కోరుతున్నా, మే 13వ తారీఖున జరిగే ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి మన ప్రాంత అభివృద్ధికి చేయూతనియవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై కాంగ్రెస్। థ్యాంక్ యూ సార్। హనుమకొండ శాసనసభ్యులు సోదరుడు నాయని రాజేందర్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం।